మొదటి దర్శనం ఏంటి? యెహోవా హస్తం. రెండవ దర్శనం ఏంటి? మేఘం, తుఫాన్. మూడవ దర్శనం ఏంటి? మేఘం. నాలుగవ దర్శనం ఏంటి? గోళము వలె గుండ్రముగానున్న అగ్నియు కనబడి. దేని మాదిరిగా? దాని గురించిన మ్యాప్ కూడా ఇందులో లేదు. దేవునికి స్తోత్రం. గోళము వలె గుండ్రముగానున్న అగ్ని కనబడి. ఎస్కేల్ దర్శనంలో కనబడినవి. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయంట? ఎక్కడి నుండి వచ్చాయి? ఉత్తర దిక్కు నుండి వస్తుంది. మొదటిది యెహోవా హస్తం ఉత్తర దిక్కు నుండి వచ్చింది. రెండవ తుఫాన్ ఉత్తర దిక్కు నుండి వచ్చింది. మూడవది మేఘం ఉత్తర దిక్కు నుండి వచ్చింది. నాలుగవది అగ్ని ఉత్తర దిక్కు నుండి వచ్చింది. ఏ అగ్నిది? ఏ అగ్ని? దహించు అగ్ని. గోళము వలె గుండ్రముగానున్న అగ్ని. మీరు ఇన్నిసార్లు బైబిల్ చదివారు. ఈ మాట ఎప్పుడైనా నిదానికి చూశారా? దేవునికి స్తోత్రం. గోళం, గోళం, గోళం అంటే ఏంటి? ఏమా? గోళము వలె గుండ్రముగా ఉండాలి. గోళం అంటే ఏంటి? గుండ్రం అంటే చెప్పలేదు కదా. గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్ని అని చెప్పింది కరెక్టే, కాదని చెప్పట్లే. ఎన్ని గోళాలు ఉన్నాయి చెప్పండి? ఎన్ని గోళాలు ఉన్నాయి అమ్మా? ఎన్ని గోళాలు ఉన్నాయని అడిగిన ఎన్ని గోళాలు ఉన్నాయి? మీ ఊర్లో పార, ఇది బొచ్చి అంటారు. బొచ్చే పార పట్టుకరారా అంటారు మేస్త్రి. దాన్ని కూడా రాయలసీమలో పార గోళం, గోళం పార తీసుకురారా అంటారు. ఆ బొచ్చిని కూడా ఏమంటారు? గోళం. ఎందుకంటే అది గుండ్రంగా ఉంటుంది కాబట్టి. ఎన్ని గోళాలు ఉన్నాయి? చాలా గోళాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సోడాలో కూడా గోలి సోడా ఉంది. ఏం సోడా ఉంది? గోలి సోడా ఉంది. సోడాలో కూడా గోలి సోడా ఉంది. చూసారా? ముఖ్యంగా కొన్ని గోళాలు నేను మీకు చెప్తాను. ఒకటి భూగోళం. భూగోళం అంటే ఏంటి? పిల్లలు చదువుతారు కదా, భూగోళ శాస్త్రము. ఏ శాస్త్రము? భూగోళ శాస్త్రము. భూగోళ శాస్త్రంలో ఏముంటుంది? రెండవది ఏంటి? ఖగోళ. రెండవది ఏంటి? ఖగోళ శాస్త్రం. నేను చదువుకున్నప్పుడు ఈ పరిజ్ఞానం నాకు లేదు. నేను చదివింది కూడా కొద్దిగా. ఇప్పుడు దేవుడు వాక్యాల ద్వారా ఇవన్నీ ఏం చేస్తున్నాడో బయలుపరుస్తున్నాడు. చదువుకునే టైంలో ప్రశ్నలకు ప్రత్యుత్తరం రాయరా అంటే
యేసు ప్రభుని గురించి రాసి వచ్చినోడిని. మరి ఫెయిల్ అయ్యానా పాస్ అయ్యానా అంటే ఏమయ్యానో కానీ రాసిన తర్వాత సేవకి వెళ్ళిపోయాను. మా నాన్నగారు ఒక 15 పైసలు, అప్పుడు 15 పైసలు పోస్ట్ కార్డు ట్రైనింగ్ సెంటర్కి రాసి పంపించాడు. మరి రిజల్ట్స్ వచ్చాయి. నువ్వు పాస్ అయినావో లేదో నాకు తెలీదు, మరి నీ నంబర్ పంపిస్తే పాస్ అయినావా లేదా అని నేనేం చేస్తానో నీకు తెలియజేస్తా మళ్ళీ పోస్ట్ కార్డు ద్వారా. ఆ నంబర్ కూడా తెలియదు నేను ట్రైనింగ్కి వెళ్ళి. మరి ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? తానే నేను చదువుకున్న కాలేజీకి పోయి నా నంబరు పేరు అడిగి నా నంబర్ తీసుకొని ఆ పేపర్లో చూసి ఇంకో పోస్ట్ కార్డు రాశాను. నీ కాలేజీకి పోయి నీ పేరు చెప్పి నీ నంబర్ అడిగి తీసుకున్నాను, నువ్వు పాస్ అయినావురా అన్నా. దేవుడు రాస్తే భూగోళ శాస్త్రం రాస్తే కాదు, ఖగోళ శాస్త్రం రాస్తే కాదు, ఏం రాస్తే చెప్పండి? వేద శాస్త్రం రాస్తేనే పాస్ అయ్యారు. ఏది? వేదశాస్త్రం. పాస్ అయితే నాకేంటి, ఫెయిల్ అయితే నాకేంటి? ఏమైనా ప్రయోజనమా? నేను పాస్ అయ్యాను, నాకేమైనా ప్రయోజనమా? ఇప్పుడు నాకేమైనా ఉద్యోగాలు ఇస్తారా, సద్యోగాలు ఇస్తారా? దేవునికి స్తోత్రం. ఒకటి భూగోళం, రెండవది ఖగోళం, మూడవది ఏం చెప్పండి? గాలిగోళం. ఏం గోళము? గాలిగోళం. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, నేను చెప్పేది అబద్ధమైంది. నాలుగవది జలగోళం. నాలుగవది ఏంటి? జలగోళం. 4 గోళాలు చెప్పానా? దీనికి ఉపగోళాలు కూడా ఉన్నాయి. దీనికి ఏమున్నాయి? ఉపగోళాలు కూడా ఉన్నాయి. ఇదొక పెద్ద, అందుకే పెద్ద విషయాలు. దేవునికి స్తోత్రం. భూగోళం అంటే ఏంటి చెప్పండి? భూగోళం అంటే ఏంటి? భూమి, ప్రాంతాలు, దేశాలు, వరదలు, అర్థమైందా? నదులు, సముద్రాలు గురించిన వివరాలు ఉండేదే భూగోళం. ఖగోళం అంటే ఏంటి చెప్పండి? ఖగోళం అంటే ఏంటి? సూర్యుడు, చంద్రుడు, ఇంకేమున్నాయి? నక్షత్రాలు, ఆకాశము, వాటిని గూర్చినటువంటి వివరాలే ఖగోళ శాస్త్రం. జలగోళం అంటే ఏంటి చెప్పండి? జలగోళం అంటే ఏంటి? నీరు, నీటిలోని జీవరాశులు, అర్థమైందా? వీటిని గూర్చినటువంటి వివరాలే జలగోళం. గాలిగోళం. గాలిగోళం. గాలిగోళం అంటే ఏంటి? గాలి అంటే వాయువు. ఎన్ని రకాలైన వాయువులు ఉన్నాయి మనకు? ఎన్ని రకాలైన వాయువులు ఉన్నాయి? వాయువుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏమంటారు? ఆక్సిజన్ అంటారు. ఏమంటారు? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నత్రజని, ఈ వీటిని కూర్చున్నటువంటి వివరాలే ఏంటి? గాలిగోళం.
ఊరికే చదువులు 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 అంటే ఇవన్నీ చదువుకొని బుర్రలోకి ఎక్కి శాస్త్రజ్ఞులుగా మారి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండి ఏం చేస్తున్నారు? లక్షలు గడిస్తూ ఉన్నారు. మన పిల్లలు చదవమంటే రెండవ ఎక్కంలో రెండవ గంటల రెండు 6 అంటారు. దేవునికి స్తోత్రం. చదవాలా? గోళము అంటే అది గుండ్రమే. గోళము వలె భూమి ఎలా ఉంది చెప్పండి? భూమి ఎలా ఉంది? భూమి గుండ్రంగా ఉంది. ప్రపంచ పటం దాన్ని ఏమంటే గ్లోబల్ ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? సత్సౌకంగా ఉంటుందా? ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. భూమి చుట్టూ ఏం తిరుగుతున్నాయి? భూమి చుట్టూ ఏం తిరుగుతాయి చెప్పండి? ఏం తిరుగుతున్నాయి? ఉద్యోగాలు చేస్తున్నారు చెప్పండి. ఏం చేసి ఢిల్లీలో చదువుతున్నాం. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందా? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా? భూమి చుట్టూ సూర్యుడు. చంద్రుని చుట్టూ భూమి తిరుగుతుందా? భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడా? చంద్రుడి చుట్టూ భూమి. ఇక్కడ మనకి రాత్రి అయితే యుఎస్ఏలో అక్కడ ఏమవుతుంది? అక్కడ పగలైతే ఇక్కడ మనకేమవుతుంది? ఇక్కడ పొద్దు పొడిస్తే అక్కడ ఏమవుతుంది? చీకటి అవుతుంది. అంటే భూమియే తిరుగుతుంది. అర్థమైందా? భూమి ఒక ఖగోళం. అదేంటి? భూగోళం. సరే, ఖగోళం కాదు, భూగోళం. భూమి గుండ్రంగా ఉంటుంది. స్కూల్లో కూడా గ్లోబల్ పెడతారు పిల్లలకి. చూపించేది ఇండియా, ఇది దక్షిణాఫ్రికా, ఇది యుఎస్ఏ, అది గల్ఫ్, ఇది సౌదీ, ఇది ఆర్కాటిక్ సముద్రం, హిందూ మహాసముద్రం. ఇవన్నీ దేంట్లో చూపిస్తారు చెప్పండి? గ్లోబల్. అలాంటిది ఒకటి ఎస్కేల్ ప్రవక్తకి దర్శనం కనబడుతుంది. గోడవలే గుండ్రముగా ఉన్నటువంటి అగ్ని, గుండ్రముగా ఉన్నటువంటి అగ్ని. దేవునికి స్తోత్రం. ఈ అగ్ని కూడా ఎక్కడి నుండి వస్తుందండి? ఉత్తర దిక్కు నుండి వస్తుంది. ఏదొచ్చినా కూడా ఎక్కడి నుండి వస్తుంది? ఉత్తర దిక్కు నుండి. కీర్తన 75లో మనం చదివాం. ఏం చదివాం? తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను, అరణ్యం అంటే దక్షిణము నుండి అయినను ఒరిగేది ఏమి లేదు అని అర్థం, వచ్చేది ఏమి లేదు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఏదైనా వచ్చేది ఉంటే ఎక్కడ నుండి? ఉత్తర దిక్కు నుండి. ఉత్తర దిక్కున ఏముంది? మహారాజు పర్వతమైన సియోన్ పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరములలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. సియోనులో నుండి వచ్చేవేంటి? మొదటిది ఆశీర్వాదం, రెండవది ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, మూడవది ద గ్రేట్ క్లౌడ్,
నాలుగవది ఏంటి? ఏ గ్రేట్ తుఫాన్, వైర్ల్ విండ్. ఐదవది ఏంటి? గోళము వలె గుండ్రముగానున్న అగ్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క వ్యాఖ్యానములు చేయించు రావటం జరిగింది. ఇప్పుడు అగ్నికి ఏం వ్యాఖ్యానం చేద్దాం? అగ్నికి ఏమి వ్యాఖ్యానం చేద్దాం? బైబిల్లో ఒకే మాటకు బహుళ వ్యాఖ్యానములు ఉన్నాయి. ఒకే మాటకి ఏం వ్యాఖ్యానాలు ఉన్నాయి? బహుళ వ్యాఖ్యానములు ఉన్నాయి. సో ఒకే వ్యాఖ్యానము అనుకోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. బహుళ వ్యాఖ్యానములు ఉన్నాయి బైబిల్లో. మొదట నేను మీకు చెప్తాను. ఇర్మియా 23వ అధ్యాయం 23వ వచనం, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలిది శుద్ధి వంటిది కాదా. ఎక్కడి నుండి వస్తుంది? ఉత్తర దిక్కు నుండి ఏమొస్తుంది? అగ్ని వస్తుంది. అగ్ని ఏంటి? అగ్ని ఇది మాట. ఏ మాట? నా మాట. నా మాట అగ్ని వంటిది కాదా. కాబట్టి అగ్ని దేవుని వాక్యానికి సాదృశ్యంగా చెప్పబడుతుంది. అగ్ని గుండ్రముగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. అగ్ని గుండ్రముగా ఉన్నట్టు చూస్తున్నాం. గోళం వలె గుండ్రముగా ఉన్నట్టు చూస్తున్నాం. దేవుని మాట కూడా గోళం వలె గుండ్రంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మిల్లెట్స్ చూసారా? మిల్లెట్స్ ఎట్లుంటాయి? మిల్లెట్స్ ఎట్లుంటాయి? చిన్నగా ఉంటాయి. వేటేటిని మిల్లెట్స్ అంటారు. కొరలు ఎలా ఉంటాయి? జొన్నలు ఎలా ఉంటాయి? రాగులు ఎలా ఉంటాయి? పోని ఆవాలు ఎలా ఉంటాయి? ఇంకా ఏం చెప్పాలా? మినుములు ఎలా ఉన్నాయి? పెసలు ఎలా ఉన్నాయి? ఇంకేంటి తాలింపు గింజలు కొన్ని ఉంటాయి, అవన్నీ ఎలా ఉన్నాయి? గుండ్రంగా ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో కురిసిన మన్నా ఎలా ఉంది? గుండ్రంగా ఉంటాయి. ఒకవైపు సాగి, ఒకవైపు కురుచుగా ఉండి, ఒకవైపు నొక్కిపోయి, ఇంకొక వైపు ఉబ్బిపోయి ఏముండదు. ఆమేన్, హల్లెలూయా. గుండ్రం అంటే ఏంటి? గోళం అంటే ఏంటి? పరిపూర్ణమని అర్థం. ఏంటి? పరిపూర్ణం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదువుతున్నాం. ఆదియందు వాక్యం ఉండేది. నాకంటే ముందు మీరే చెప్పారు. చాలా సంతోషం. ఆదియందు వాక్యం ఉండేది. వాక్యం దేవుని యొద్ద ఉండేది. వాక్యం దేవుడే ఉండేది. 6వ వచనం అనుకుంటున్నా. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారి కృప సత్యము సంపూర్ణము. సంపూర్ణం అంటే అర్థం ఏంటి? గోళం. కృప సత్య
సంపూర్ణం. ఈ గోళం అంటే అర్థం ఏంటి? లోపం లేనిది, పూర్ణమైనది. లోపం లేనిది, పూర్ణమైనది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం స్వచ్ఛమైనది, లోపం లేనిది. వాక్యానికి సదృశ్యమైనటువంటి దేవుడు లోపం లేనివాడు, సంపూర్ణుడు. మనకు ఒక్క తలకాయ ఉండి పొరపాటున అది గుమ్మడికాయంతలా ఉందనుకో, అమ్మో స్వామి, ఈ గుమ్మడికాయ తలకాయ ఎవడు పెళ్లి చేసుకుంటాడంట. మనకొక్క ముక్కు ఉండి 1 మీటర్ పొడుగుందనుకో, ఆయన ఈ ముక్కు పొడుగుండి ఎవడు చేసుకుంటాడంట. మరి దేవునికి ముక్కు పొడుగుంటే, 10 తలకాయలుంటే, 15 చేతులుంటే పూర్ణం అంటారు దాన్ని. యేసు ప్రభు వారు మాత్రమే పూర్ణం. ఆదియందు వాక్యం ఉండేది, వాక్యం దేవుడే ఉండేది, వాక్యమే దేవుడై ఉండేది. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అనేది సంపూర్ణమైనదే. హల్లెలూయా. మొదటి తిమోతి 1:15 వచనం అనుకుంటున్నారు. ఇది కాకపోతే 2వ దానికి పోండి. 2వ తిమోతి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినను మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిననే మాట నమ్మదగినదియో అదేనా? యేసుక్రీస్తు ఈ లోకమునకు పాపులను రక్షించుట కొరకై క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, అది పూర్ణం. అదేంటంటే పూర్ణం, అది పూర్ణం. మేము చెప్పే మాటలు పూర్ణం, మేము చెప్పే దేవుడు పూర్ణం. మన దేవుడు పరిపూర్ణుడు, ఆయన వాక్యం పరిపూర్ణమైనదే. ఈ ఉపదేశాలు పూర్ణమైనవే. అసంపూర్ణమైనటువంటి ఉపదేశం కాదు, అసంపూర్ణమైన మాటలు కాదు. ఉత్తర దిక్కు నుండి వచ్చు ఉన్నది. ప్రభు అంటాడు, నేను చేయబోదా నాది కాదు. నేను చేయబోదా లేక నేను చెప్పే మాట నాది కాదు, నన్ను పంపిన వాడిదే. హల్లెలూయా. ఇక్కడ ఎవడు వాడి మాటలు చెప్పుకోవట్లేదు. చాలా సభలలో మనం చూస్తాం. నేను ఈ మధ్య ప్రకాష్ పాల్ అనే ఒక పాస్టర్ గారి వీడియో చూశాను యూట్యూబ్లో. మీరు వింటారు, జైపాల్ సన్ అనుకుంటా, ప్రకాష్ పాల్ గారు తన కొడుకు గురించి, కూతురు గురించి, మనమరాల గురించి చెప్తున్నారు. నేను చేయబోదా నాది కాదు, నా కొడుకుది కాదు, నా కూతురుది కాదు, నా మనవరాలది కాదు, నా పిల్లలది కాదు, నాకు పిల్లనిచ్చిన అత్తది కాదు, మామది కాదు.
ఈ బోధ ఎవరిది? నన్ను పంపిన దేవుడిది. ఎవరిది? మేము చెప్పే మాటలు ఎవరివి? నన్ను పంపిన దేవుడివి. బైబిల్ ఎవరిది? మనల్ని పంపిన దేవుడిది. యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపిన దేవుడిది. ఆమేన్, హల్లెలూయా. చూసారా? ఇట్లాంటి మాటలు ఎవరైనా చెప్తారా మీకు? ఇట్లాంటి మాటలు ఎవరు చెప్పరు. దేవునికి స్తోత్రం. దేవుని మాట, నా వాక్యం అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి శుద్ధి వంటిది కాదా. ఎస్కేల్కి పరలోకములో నుండి, ఆ ఉత్తర దిక్కు నుండి, సియోన్ పర్వతము నుండి, ఆ మహారాజు నగరము నుండి దేవుని మాటలు అతనికి కలిగాయి. అదే ఎస్కేల్ గ్రంథమంతా దేవుని మాటలే. అయ్యి ఆయన రాస్తూ ఉన్నాడు, అయ్యి ఆయన వింటూ ఉన్నాడు. బైబిల్ ఏ ఒక్క మనిషిని మాట కాదు, ఇది సాక్షాత్ దేవుని మాటలు. మా కథలు కాదు ఇవి. దేవునికి స్తోత్రం. రంగు మాటలు కాదు, మాయ మాటలు కాదు. ఇవి గారడి మాటలు కాదు, భూత మాటలు కాదు, దేవుని మాటలు. దేవుడు సాక్షాత్తుగా మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా అధ్యాయంలో చదువుతున్నాం, ఆకాశం ఆలకించు, భూమి చెవియొద్దు, నేను మాట్లాడుతున్నాను. ఏమంటున్నాడు? నేను మాట్లాడుతున్నాను. మన యేసు మాట్లాడుతూ ఉన్నాడు. 2000 సంవత్సరాల పూర్వం ఈ లోకానికి వచ్చి మన దేవుడు మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవడి మాటలు ఇక్కడ చెప్పుకోవడానికి మనం రాలేదు. కొంతమంది అంటున్నారు, దేవుడు నాతో మాట్లాడాడు. కొందరు అంటారు, ప్రభు నాతో మాట్లాడు. ఆల్రెడీ మాట్లాడి పెట్టాడు. నీకేం కావాలో అది మాట్లాడి పెట్టాడు. నీవు బైబిల్లోని మాటలు వింటే దేవుడు నీతో మాట్లాడినట్టే. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి శుద్ధి వంటిది కాదా. దేవుని మాటే అగ్ని. దేవుని మాట విన్నప్పుడు అగ్ని వస్తుంది. అగ్ని అది గోళము వలె గుండ్రముగానున్న అగ్ని. దేవుని మాటలో ఏ లోపము లేదు. దేవుని మాట పరిపూర్ణమైనది. యేసు ప్రభు తాను ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రజలకు ఆయన ఏం చెప్పాడు? మీ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి పరిపూర్ణుడు, మీరును పరిపూర్ణులై ఉంటుంది. మీ పరలోకములో ఉన్న తండ్రి గోళము వలె గుండ్రముగా ఉన్నాడు, మీరును గోళం వలె గుండ్రంగా ఉండండి. ఆమేన్, హల్లెలూయా. వాక్యం పరిపూర్ణమైనది. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ గర్భమందు పుట్టి. కాలానికి ఒక పరిపూర్ణత ఉంది.
కాలానికే ఒక పరిపూర్ణత ఉంది. దేవునికి కూడా పరిపూర్ణత ఉంది. పరిపూర్ణమైన దేవుని వాక్యం, పరిపూర్ణమైన దేవుని మాటలు. దావీదు భక్తుడు కీర్తనల్లో చెప్తున్నాడు, యెహోవా మాటలు ధర్మశాస్త్రం 7 సార్లు పుటము వేయబడినా 7 సార్లు పుటము వేయబడినా వెండి వలె ఉన్నాయి. పరిపూర్ణమైనది దేవుని మాట, పవిత్రమైనది దేవుని మాట. ఈ పరిపూర్ణమైన దేవుని మాటలు వినడానికి మీరు రావాలి. ఈ పవిత్రమైన దేవుని మాటలు వినడానికి రావాలి. ఈ సంపూర్ణమైన దేవుని మాటలు వినడానికి రావాలి. దేవుడికి స్తోత్రం. ఇలా చాలా విషయాలు చెప్పుకుంటూ పోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం అనుకుంటున్నా, చదవండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఏలనగా మన దేవుడు దయించి అగ్ని అయ్యున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటిది యెహోవా మాటే అగ్ని, రెండవది యెహోవాయే అగ్ని. మామూలుగా ఇతర విశ్వాసాల్లో ఎన్ని దేవుళ్ళు ఉన్నారు తెలుసా? వాయుదేవుడు ఉన్నాడు, అగ్నిదేవుడు ఉన్నాడు, భూదేవత ఉంది, ఆకాశ రాణి ఉంది. ఏమని? ఆకాశ రాణి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాయుదేవుడికి, అగ్నిదేవుడికి మన ఇద్దరులో ఎవరు గొప్ప అనే వాగ్వాదం వచ్చిందంట. గాలి అన్నారంట నేనే గొప్ప అన్నాడు, అగ్ని అన్నదంట లేదు లేదు నీకంటే నేనే గొప్ప అన్నాడంట. సరే మన ఇద్దరులో ఎవరు గొప్ప ఎట్లా రుజువు చేసుకుందాం అన్నారంట. అప్పుడు పిల్లల చుట్టూ బాపునాడు అని తెలుసు కదా, బ్రాహ్మణుడు కనపడ్డాడు. వాడి ఒంటి మీద ఏముండదు, ఉంటే ఏముండదు చెప్పండి, ఏముండదు, కింద వేస్తారు, ఏముండదు, ఇట్లేసి కడతారు కదా, దాన్ని ఏమంటారు, ఆడు కనబడ్డారంటే ఆడు దోవతను ఊడుకుంటారు. ఎవడైతే వాడి దోవతను ఊడుకొడతాడో వాడే గొప్పవాడు. సరే మొదట వాయుదేవుడు అన్నాడని నేను ఊరుకొడతా సోలు అన్నాడు. సరే ఓకే అయితే పెద్ద పెద్ద కాలంలో చేయండి. వీడిని తీసుకొని పైకి వెళ్ళిపోతుందంట. వాడు మాత్రం గోసి వదిలి పెట్టట్లేదంట, ఇంకా గట్టికి పిలిచుకుంటున్నారంట, పైకి కొట్టిస్తుందంట. ఇంకా ప్రయత్నించి విఫలమైంది. తర్వాత అబ్బాయి నా వల్ల కాలేదులే కానీ నీవు ఎట్లా ఊరుకొడతావో ఊరుకొడతా అన్నాడు. ఆ సూర్యుడు కొద్దిగా కిందికి వచ్చిందంట, ఒక్కబోసిందంట. మొదటి చొక్కా ఇప్పాడంట, తర్వాత బలీలు కూడా ఇప్పాడంట, తర్వాత పంచి కోసి అంతా ఇప్పేసాడంట.
ఉపవాసం ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరు గొప్పలు? అట్లా ఎవరు జోక్స్ చెప్తారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. అగ్ని వాక్యాలు ఏం చదువుతున్నా? హెబ్రీలు 12వ అధ్యాయంలో ఇంకొకసారి అప్పుడు ఆయన శబ్దం భూమిని చలింపజేశాను. చలింపజేశాను అంటే అర్థం ఏంటి? భూమిని కదిలింపజేశాను. కానీ ఇప్పుడు ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కదిలింపజేస్తారంట. భూమిని మాత్రమే కాకుండా ఆకాశమును కూడా కంపింపజేస్తును. ఆమేన్. హల్లెలూయా. పంచభూతాల్ని దేవుడు కదిలింపజేయబో రోజు రాబోతున్నదే. ఆమేన్. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, అదే శ్రమల రోజు, ఆరాకులంతా ఏడ్చే రోజు, దిక్కులే కాల్చే రోజు. ఆ రోజు సూర్య చంద్రులు ఏమంటారు? కదిలింపడతారు. నక్షత్రాలు కదిలింపడతాయి. ఆకాశం కదిలింపడుతుంది. భూమి కదిలింపడుతుంది. ఇంకొకసారి భూమిని మాత్రమే కాదు, ఏమంటున్నాడు? ఆకాశమును కూడా ఆయన కంపింపజేయును అని మాట ఇచ్చి అన్నాడు. 2వ పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. ప్రభు దినపు రాకడలో ఏం జరుగుతుంది? చదవండి ఆ మాట. ప్రభు దినపు రాకడ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవనంట. ఆకాశం ఒకవైపు మీరు పైకెత్తి చూస్తే ఇప్పుడు వరకు ఆకాశం కనబడితే ఎక్కడ పోయిందిరా బాబు? గతించిపోవను. అటెల్లమ్మా. రెండవది పంచభూతములు మిగితమైన వేంద్రముతో లయమైపోతాయంట. పంచభూతములు అంటే ఏంటి? భూతం అంటే ఏంటి? భూతం అంటే ఏంటి? పంచభూతాలు అంటే ఏంటి? పంచేంద్రియాలు అంటే ఏంటి? నీరు. ఒకటేంటి? నీరు. రెండేంటి? గాలి. మూడేంటి చెప్పండి? నేల. నాలుగేంటి? నింగి. ఆకాశం. నింగేంటి? ఆకాశం. ఐదేంటి? ఎవరో చెప్పండి? వాతావరణం. ఇవన్నీ భూతాలే. పంచభూతాలు ఏమవుతాయంట? మహావేంద్రముతో లయమైపోవును. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకేముంది? భూమిలో దాని మీదనున్న కృత్యములో కాలిపోవును. హల్లెలూయా. భూమి మీద ఏమేమి ఉన్నాయి? మానవులం భస్మమైపోతాం. రెండవది ఏంటి? చెట్లు, చేమలు, పర్వతాలు, అరణ్యములు. ఇప్పటికే కొన్ని ప్రదేశాల్లో లావాలు తగలబడి కాలి అడవులు తగలబడిపోతున్నాయి. ఆర్పులేకపోతున్నారు.
దేవునికి స్తోత్రం. అవన్నీ కూడా కాలిపోవు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇవన్నీ లయమైపోవనవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు పంచభూతమైన మహావేంద్రంతో కరిగిపోనట్టు దేవుని దినపుల అక్కడ కొరకు కనిపెట్టచ్చు. దానిని ఆశతో అపేక్షింతుము. ఆమేన్. హల్లెలూయా. ఏప్రిల్లో ఏం చదివా? ఇవన్నీ కదిలింపడును. ఇంకొకసారి అనుమాట చలింపజేయ బడనివి నిలకడగా ఉండ నిమిత్తం. విన్నారా? ఇది మీకు అర్థమైందా? చలింపజేయ బడనివి అంటే కదిలింప బడనివి నిలకడగా ఉండ నిమిత్తం. కదిలింపబడని ఏవి? కదిలింపబడినవి ఏవి? కదిలింపబడనివి నిలకడగా ఉండ నిమిత్తం. కీర్తనలో దావీదు అంటాడు, యెహోవా నా కుడి పార్శ్వమందున్నాడు గనక కదిలింపడను. హల్లెలూయా. ఎవరందరి యొక్క జీవితంలో దేవుడు ఉంటాడో వాడు కదిలింపడను, వాడు నిలకడగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే మీ జీవితంలోనికి దేవుణ్ణి తీసుకురండి అంటాం. అది కదిలింపబడలి. రెండవది మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, ఆకాశము భూమి గతించిపోవును గాని దేవుని చిత్తం చేయవాడు నిరంతరమును. అది కదిలింపడదు. ఆమేన్. హల్లెలూయా. యోహాను శిష్యులు యోహాను యేసు ప్రభు దగ్గరికి పంపించినప్పుడు, రాబోవాడు నీవేనా, మరి ఎవరి కోసమైనా మేము కనిపెట్టవలనా అని అడిగితే యేసు ప్రభు వారు ఏమన్నారు? విన్న వాటిని గురించి, కన్న వాటిని గురించి యోహానుకు పోయి మీరు తెలియజేయండి. నా నిమిత్తం అభ్యంతరపడని వాడు ధన్యుడు అని చెప్పి వారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న జన సమూహంతో యేసు ప్రభు అంటున్నాడు, మీరు అరణ్యమునకు ఎవరిని చూచుటకు వెళ్ళితిరి? ఎవరిని చూడడానికి పోయారు? అరణ్యానికి ఎవరిని చూడడానికి వెళ్ళితిరి? అరకులో ఎవరిని చూడడానికి పోతున్నారు? అరణ్యమునందు ఎవరిని చూడడానికి వెళ్ళితిరి? నలిగిన రెల్లునా, కదులుచున్న రెల్లునా, మరి దేన్ని చూడడానికి వెళ్ళితిరి? యోహాన్ కదలబడని. అందువల్ల యోహాన్ లాంటి వ్యక్తులు నిలకడగా ఉండే నిమిత్తం 125వ కీర్తన మొదటి వచనం, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు నిత్యము కదలక కొండవలే కదలు. అంటే ప్రభువు మీద నమ్మిక ఉంచిన వాడు కదలడు. అది నిలకడ. అందుకే ఈ 2026వ సంవత్సరంలో ప్రియ దేవుని బిడ్డలారా,
యేసు ప్రభు మీద నమ్మిక ఉంచండి, యేసు ప్రభుని నమ్మండి. లేకపోతే పంచభూతములు మహావేంద్రముతో లయమైపోనట్లు మీరు లయమైపోవరు. భూమి మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోవు. తండ్రి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తండ్రికి లేదు. చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యే రోజు, ఆ రోజు శ్రమల నుండి భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడే ప్రభువుని నమ్మండి, ఇప్పుడే దేవుణ్ణి మీ జీవితంలోకి తీసుకోనండి, ఇప్పుడే దేవుని చిత్తం చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఏమంటున్నాడు? కథల చలింపజేయబడనివి, అంటే కథలబడనివి నిలకడగా ఉండని నిమిత్తం. ఒకటి, దేవుడు కదిలింపబడడు. దేవుడు ఎప్పుడు ఉంటాడు. అందుకే మత్తయి సువార్త 28 ఆఖరి వచనంలో యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. నేను మొదటి వాడను, కడపటి వాడను, యుగ యుగములు జీవించేవాడను. కీర్తన 9లో ప్రభువా తరతరములకు మా నివాస స్థలము నీవే మా దేవుడము. కాలాన్ని బట్టి దేవుడు మారు, అవతారాలు ఏమి ఉండవు. దేవునికి స్తోత్రం. యేసు మారడు. ఏది మారినా దేవుడు మారడు. పడట నా యేసు మారడు, అన్ని మారిపోయినను నా యేసు మారడు, నిన్న నేడు నిరతరము యేసు మారడు, నా యేసు మారడు, అన్ని మారిపోయినను నా యేసు మారడు. దేవుడు ఏంటో మారడు. నిలక్కడగా ఉండ నిమిత్తము పరలోకం మారదు. ఆమేన్, హల్లెలూయా. పరలోకం మారదు, నరకం మారదు. ఆమేన్, హల్లెలూయా. No change in hell, no change in heaven, no change in God. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ నిలకడగా ఉంటాయి. సియోన్ నిలకడగా ఉంటుంది, యెరూషలేం నిలకడగా ఉంటుంది, నూతన ఆకాశం నిలకడగా ఉంటుంది, నూతన భూమి నిలకడగా ఉంటున్నాయి. కదిలింపబడని నిలకడగా ఉన్న నిమిత్తం అవి సృష్టింపబడిన వనున్నట్టు చలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడిననే అర్థమిచ్చును. ఆమేన్, హల్లెలూయా. కదిలింపబడేవారు ఎవరు? యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చదువుతున్నాం. 57 చివరి అనుకుంటున్నా. భక్తిహీనుడు కదులుతున్న సముద్రము వంటి వాడు. భక్తిహీనుడు కదులుతున్న సముద్రం వంటి వాడు. భక్తిహీనుడు ఏం చేయబడతారంట? బొత్తిగా భూమి మీద తీసేయబడతారు.
బొత్తిగా కాలిపోతాడు. ప్రభుని కలిగిన వాడు నిలకడగా ఉంటాడు, ప్రభు లేని వాడు బొత్తిగా తీసివేయబడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భూమి కదులుతుందా లేదా? భూమి కదులుతుందా లేదా? భూమి కానీ తిరగకపోతే తిరగటం, కదలటం, పరిగెత్తడం అంతా ఒకటే కదా. ఈ భూమిలో ఒక్క ప్రాణి కూడా బతుకుతుంది. అర్థమైందా? మన వాహనాలు రన్నాము, మనం తిరగలేవు, అది కదులుతుంది. కదిలింపబడినవి తీసివేయబడినందుకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చదువుతున్నాం. మొదటి ఆకాశము, మొదటి భూమి గతించిపో, తీసివేయబడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ వాక్యంలో ఏం రాయబడింది? అందువలన మనము నిత్యమైన రాజ్యం పొంది, ఏ రాజ్యం పొంది? ఇప్పుడున్న రాజ్యం ఏ రాజ్యం? అల్పమైన రాజ్యం. దానియేలు ఒక దర్శనం, రాజుగా నెబుకద్నెజరు దర్శనం చేశాడు. శిరస్సు బంగారమయం, భుజములు రొమ్ము వెండిమయం, ఉదయం తడలు ఇత్తడిమయం, 2 కాళ్ళు ఇనుము, 2 పాదాలు బురద ఇనుము మిళితమై ఇది 5 రాజ్యాల్ని సృష్టిస్తుంది. తలకాయ బంగారు బబులోను సామ్రాజ్యం, వెండి భుజాలు, భుజము రొమ్ము వెండి మధ్య పారసీకుల రాజ్యం, ఉదరం ఇత్తడిది తొడలు గ్రీకు రాజ్యం, మోకాళ్ళు ఇనపడి రోమరాజ్యం, దాని పాదములలో కొంత మట్టుకు ఇనుము, కొంత మట్టుకు మట్టి. ప్రజాస్వామ్య పరిపాలన. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్య పరిపాలనలో ఉన్నాం. చేతి సహాయం కానీ ఒక రాయి మధ్య ప్రతిమ యొక్క పాదములను బాధగా ప్రతిమంతయు చిన్న భిన్నమై కళ్ళములో పుట్టి ఎగిరిపోవునట్లు గాలికి ఎగిరిపోవును. హల్లెలూయా. అంటే లేకుండా పోతాయి. ఒక కాలం వస్తుంది ప్రపంచములలో అమెరికా ఉండదు, ఇంగ్లాండ్ ఉండదు. మళ్ళీ అమెరికా వాళ్ళు అమెరికా వస్తాయి, ఏంటి మాది ఉండదు, నువ్వేమన్నా బాబు పెట్టేవాడు. ఇండియా కూడా ఉండదు, మజిలీపట్నం కూడా ఉండదు. ఇవన్నీ కదిలింపడేవి. భూతలమంతా ఏముంటుంది చెప్పండి? ఆ చేతి సహాయం కాని చిన్న రాయి మహాపర్వతమై గొప్ప సామ్రాజ్యమై భూతలమంతా నిండి ఉండను. హల్లెలూయా. అదే నిశ్చలమైన రాజ్యం. అదే నిశ్చలమైన రాజ్యం. 1000 ఏళ్ల పరిపాలన స్థాపింపబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం అయిపోతుంది. నేను చెప్పుకుంటే పోవాలా, మీరు వినాలా? దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము.
ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవుని సేవించము. ఏలనగా ఆయన దహించి అగ్ని. ఓ సంగమా, దైవ కృప కలిగి ఉన్నది. వినయ భయభక్తులు కలిగి దేవుని సేవించండి, దేవుని స్తోత్రించండి, మహిమపరచండి, ఆరాధించండి, మందిరానికి రండి. నేను రాను. కొంతమంది అంటారు నేను రాను. పట్టుకుపోతావు. పట్టు కళ్ళములో గాలికి కొట్టుకుపోయినట్టు ఒక్కరోజు వస్తే నీ కొట్టుకుపోతావు. దేవునికి స్తోత్రం. కదిలింపబడనివే నిలకడగా ఉంటుంది. నిశ్చలమైన రాజ్యం పొంది భయభక్తులతో దేవుణ్ణి సేవిద్దాం. ఏలనగా మన దేవుడు దయించి అగ్ని. హల్లెలూయా. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఎస్తేరు భక్తుడు దేవాది దేవుడు అగ్ని రూపకంగా ఈ లోకానికి రాబోతున్నాడని దర్శనము ద్వారా తెలుసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మొదటిదేంటి? నా మాట అగ్ని వంటిది. రెండవదేంటి? దేవుడు అగ్ని. మూడవదేంటి చెప్పండి. దేవునికి స్తోత్రం. మూడవదేంటి? కీర్తనలో రాయబడింది, నేను ధ్యానించుచుండగా నాలో అగ్ని పుట్టెను, మంట పుట్టెను. మంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధ్యానమే అగ్ని. ధ్యానమే అగ్ని. ఎప్పుడు నీ ధ్యానమే ప్రతి నిమిషము. ఆమేన్. హల్లెలూయా. నా గుండె నాలో మండుచూ ఉండే. నేను ధ్యానించుండగా అగ్ని పుట్టెను. నేను ధ్యానించుండగా అగ్ని పుట్టెను. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసులకి దైవ ధ్యానం కావాలి. ఏ ధ్యానం కావాలా? ధ్యానం, దైవ ధ్యానం. దైవ ధ్యానమే ఒక అగ్ని. ఎప్పుడు దేవుని ధ్యానించుండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చదువుతున్నాం. వేటిని ధ్యానం ఉంచాలా? ప్రియులారా, ఏ న్యాయంలో, ఏ సత్యంలో, ఏ మాన్యంలో, ఏ న్యాయమైనవో, ఏ పవిత్రమైనవో, ఏ రమ్యమైనవో, ఏ ఖ్యాతి గలవో వాటి మీదనే ధ్యానం ఉంచండి. ఆమేన్. హల్లెలూయా. ఏది న్యాయమైంది? ఏది న్యాయమైంది? మన దేవుడు న్యాయవంతుడు. వీటన్నిటికి అర్థం ఏమిటంటే
దేవుని ధ్యానం అగ్నిగా ఉండాలా. ఎప్పుడు ధ్యానిస్తూనే ఉండాలా, ఎప్పుడు ధ్యానంలోనే ఉండాలా. ధ్యానిస్తున్నారా? ఇప్పుడు అందరూ ఏం ధ్యానిస్తారు? రేపు ఉదయానికి ఇడ్లీలు వేసుకుందామా, దోశలు వేసుకుందామా, పునుగులు వేసుకుందామా, పూరీలు వేసుకుందామా, మైసూర్ బజ్జీలు వేసుకుందామా? ఈ ధ్యానాలు ఎక్కువైంది. మధ్యాహ్నం కోడి మాంసమా, మటనా, పీతా వయ్యా, లేకపోతే చేప, అది కొరిమేనా, అప్పుడు ఇంకేది? ఈ ధ్యానాలు ఎక్కువైపోయాయి. రాత్రికి పుల్కాలా, బటర్నానా, లేకపోతే చపాతీలా, పరోటాలా, పాయాలా, ఈ ధ్యానాలు ఎక్కువైపోయాయి. ప్రభుని గురించి ధ్యానమే లేదు, దేవుని గురించి ధ్యానమే లేదు. నీ మనసు ఎక్కడుండను, నీ ధనం ఎక్కడుండను, నీ హృదయం ఎక్కడుండను. పైన వాటి మీదే ధ్యానం చేయండి. పైన దేవుని కుడిపార్శ్వమందు క్రీస్తు ఆసీనుడై ఉన్నాడు. భూ సంబంధమైన వాటి మీద ధ్యానం చేయబాకండి. కొందరు ఏ ప్లాట్ కొందామా, ఏ ఇల్లు కొందామా, ఎవరితో సంబంధాలు కలపదామా, మరికొందరికి ఏం చెప్పండి, అర్థమైందా? ప్యాకెట్ ఆడదామా, కోడి పందాలు ఆడదామా, మరికొందరికి ఏంటి వడ్డీలు వసూలు చేద్దామా. ఆడు వడ్డీ లేదేంటి, 2 నెలలు అయిపోయిందేంటి. మరికొందరు ఏంటి, నా దగ్గర నాకు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పిస్తాను, 100కి 5 రూపాయలు కావాలంటే చెప్పి ఇప్పిస్తాను. తెలిసినోడే కాదు ఇదే. ఈ ధ్యానమే ఎక్కువైపోయింది, ఈ ధ్యానమే ఎక్కువైపోయింది. దైవ ధ్యానం అదే అగ్ని. ప్రవక్త ఎప్పుడు దేవుని ధ్యానిస్తూనే ఉండాలి. దైవజనుడు ఎప్పుడు దేవుని ధ్యానం కలిగి ఉండాలి. పైన వాటి ధ్యానం కలిగి ఉండాలి. దేవుని ధ్యానం, సియోను ధ్యానం, యెరూషలేము ధ్యానం, నూతన ఆకాశం ధ్యానం. దేవునికి స్తోత్రం. చూశారా? ఇలాంటి సంఘటనలు ఎన్నైనా మనము మాట్లాడుకుంటూ పోవచ్చు. ఉత్తర దిక్కు నుండి వచ్చి చూడండి. ఎక్కడి నుండి వచ్చి ఉండేనో? ఉత్తర దిక్కు నుండి వచ్చి చూడండి. పొట్టకట ఇదొక అగ్ని. దైవ ధ్యానమే అగ్ని. దేవుని ధ్యానిస్తున్నారా? దేవునికి స్తోత్రం. రాజు బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు ఒకనాడు తన మేడ గది మీదకు పోయి ఈ మహావిశాలమైన నగరం బబులోను సామ్రాజ్యం నా మహిమ నా ఘనత కనపరచుటకై నేను కట్టించిన నగరం కాదా? అమ్మ, ఎంత నగరం! కొంతమంది ఎంత ముచ్చటం, ఎంత బాగా కట్టుకున్నా ఇల్లు చూసారా? నేనే దగ్గరుండి డిజైన్ చేసి అర్థం ఎంత బాగా కట్టుకున్నా మురిసిపోతుంటారు అని అన్నాడు. వెంటనే పరలోకంలో నుండి ఒక స్వరం వినబడింది. రాజు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, మనుషులు తమ యొద్ద నుండి మీరు ధనవంతులు, నీవడివి జంతువుల మధ్య నివాసం చేతు, నీవు అడివి జంతువు వలె గడ్డి మేస్తావు. వ్యర్థమైనవి, పరిగమాలినవి వీటిని ధ్యానం చేయబాకండి. దేవునికి స్తోత్రం. దైవ ధ్యానం కలిగి ఉండండి. అది మనకు అగ్ని. దేవునికి స్తోత్రం. ఉత్తర దిక్కు నుండి అగ్ని వచ్చు అన్నది ఉపదేశాల అగ్ని. దేవునికి స్తోత్రం.
ఉపదేశముల అగ్ని. ఇలాగూ అనేక విషయాలు మనం చదువుతూ ఉన్నాం. ప్రసంగిలో ఇంకొక మాట నేను మీకు తెలియజేయబోతున్నాను. మీ బైబిల్ని ప్రసంగి పుస్తకానికి తిరిగి తిప్పండి. 4వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలం కలుగును గనక ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. వానిని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొని ఎడలా వానికి అగ్ని వచ్చు. అనే హల్లెలూయా. ఏం చేయాలంట? ఇదేం అగ్ని? ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట పుట్టును. ఏం పుట్టును? వెట్ట పుట్టును అంటే అగ్ని. ఒంట్లో కరెంట్ ఉంటుంది తెలుసా? అలాగే తీగలో కరెంట్ ఉంటుంది తెలుసా? అది వెలగాలంటే ఏం చేయాలా? 2 తీగలు కావాలా? ఒకటి పాజిటివ్ కావాలా, ఒకటి నెగిటివ్ కావాలా? 2 కలిసినప్పుడే ఈ కాంతి వస్తుంది, ఈ అగ్ని వస్తుంది. ఇద్దరు మనుషులు కలవాలి, ఉభయులు కలవాలి. నేనే, నీవు నీవే. నేను ఎవరితో కలవను? నీవు నాతో కలవాక. నా కూడు నేను తింటా, నీ కూడు నీ తిను. నీ కూడు నీవు తింటే నీ పట్టదని వేడి పుట్టదు. అర్థమైందా? ఎవడు కూడు వాడు తింటే వాడికి వేడి పుట్టదు. ఒక్క కూడి ఇద్దరు తింటే వేడి పుడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కూడి దేవుడికి స్తోత్రం. పెళ్లి అయిన తర్వాత కొత్త వధువరులకి ఏం చేస్తారు చెప్పండి? ఒక మజాక్ చూపించదండి. ఒక ఒక గ్లాసులో పోసి 2 స్ట్రాలు పెట్టి ఏమిటి? ఒక్క బాటిల్ ఇద్దరికి ఇస్తారు. 2 స్ట్రాల్లో ఈ ఒక్క బాటిల్లో ఉన్న మాజాను మజాక్ చేయాలా? ఇద్దరు ఏం చేయాలా? అది తాగుతున్నప్పుడే వాళ్ళ వెంటబట్టేస్తుంది అగ్ని. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే అగ్ని రగులుకొంటుంది. సత్యంతో వారికి కాపునే ఉంటుంది. సత్యంతో వారికి అది ఏం చేస్తుంది? కాలుతూనే ఉంటుంది. చూడండి, అమ్మో మా ఆయన లేకపోతే నేను ఉండలేనప్పా. భగవంతుడు మా ఆయన్ని బతికించు. ఈయనంటాడు మా ఆవిడ లేకపోతే నా బతికి ఏమైపోతుంది? నీకు వెంటబట్టదు. మీ ఆయన లేకపోతే నీకు వెంటబట్టదు. మీ ఆవిడ లేకపోతే నీకు వెంటబట్టదు. దుప్పటి తప్పుకోవాలి, సరిపడుతుంది. దేవునికి స్తోత్రం. ఇద్దరు కలిసి పండుకోవటం అనేది మీరు వేరే దృక్పథంతో ఆలోచించమాకండి. చెడ్డవారికి అన్ని చెడ్డగానే కనిపిస్తాయి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అర్థం సహోదరుల ఐక్యత కలిగి ఉండట. ఆమేన్. ఉభయులు కలిసి ఉండట. కొంపలో అందరూ కలిసి ఉండండి బాబు అంటే లేదు, మేము ఏరైపోతాం. ఏమైపోతాం? ఏరైపోతాం. మేము కలిసి ఉండలేదు, మేము వేరుగా ఉంటాం. వేరును కోరువాడు స్వేచ్ఛానుపరుడు, అట్టి వాడిన శైల జ్ఞానమునకు విరోధి. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది.
20 ఏళ్ళు కని పెంచి పెద్ద చేసి కొడుకుకు పెళ్లి చేస్తే ఈ అడవిలో పుట్టింది వస్తుంది. ఏమంటే మనం వేరుగా పోయి కాపురం తెచ్చుకుంటాం, వేరుగా దుందాం. మీ అమ్మతో నేను ఎగరకపోతున్నా, వాళ్ళ అమ్మతోనైతే ఎగదంట, దాని కొడుకుతోనైతే ఎగతున్నా. మీ నాయనతో ఎగలేకపోతున్నా, వాళ్ళ నాయనతోనైతే ఎగదంట, ఆయన కొడుకుతోనైతే ఎగుతుందంట. అడవిలో పుట్టింది ఇది, అడవి మనిషి కాబట్టి ఇక్కడ వచ్చి తైతక్కలాడుతుంది. నిప్పు పుట్టమంటే ఎక్కడ పుడుతుంది? నివేగా వస్తేనే, లేకపోతే మా అమ్మ ఇంటికి పోతా, పోతే పోవే మా అమ్మని వదిలి రాను నేను అంటాడు ఈయన. నీవే రోజు మీ అమ్మని మీ నాన్న వదిలి వస్తావే అప్పుడే నేను వస్తానంటుంది. వీళ్ళిద్దరికి నిప్పు ఉండదు, పప్పు ఉండదు, ఉప్పు ఉండదు, పంచదార ఉండదు, కారం ఉండదు. అక్కడి నుండి భోజనం చేసుకున్నది. ఏమని ఏమి తిన్నారు? ఏం తిన్నా నేను గడ్డి తింటున్నా. దేవునికి స్తోత్రం. ఉభయుల కలయిక ఏం చెప్పండి? ఉభయుల కలయిక, సహోదరుల ఐక్యత. దట్ ఈస్ ద ఫైర్. ఈ అగ్ని పరలోకంలో నుండి వచ్చి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ అగ్నిని, ఈ కలయికను వేరుపరిచే శక్తి భూలోకంలో ఏది లేదు. అందుకే వివాహం అయిన తర్వాత ఏమంటారంటే, దేవుడు గతపరిచిన వారిని మనుషుడు వేరుపరచాడు. కొంతమంది తల్లులకు పిల్లలకి లేని పేర్లు చెప్పి వదిలేయని ఆయన అంటుంటారు, వదిలేయరా మీ ఆవిడని అంటుంటారు. వదిలేయడానికి ఏమన్నా రబ్బర్ బొమ్మ కావాలంటారు. దేవుడు జతపరచబడిన వారు, దేవుని చేత జతపరచబడిన వారు, వారు కలిసి ఉండాలి. అప్పుడే నిప్పు కలుగుతుంది, అప్పుడే అగ్ని మండుతుంది. ప్రభు అంటాడు, భూమి మీద నేను అగ్ని వేయడానికి వచ్చింది. ఏం వేయడానికి వచ్చిందని? అగ్ని వేయడానికి. మనుషుల మధ్య నిప్పు పెట్టడానికి వచ్చింది. మనుషులందరూ కలిసి ఉంటేనే నిప్పు. అందుకే మనలో అందరూ కలిసి ఉన్నాం. క్రీస్తునందు బాప్తిసం పొందిన వారందరూ క్రీస్తులో ఒకటే కలిసి ఉన్నారు. ఇందులో యూదుడని లేదు, గ్రీస్ దేశస్థుడని లేదు, స్వతంత్రుడని లేదు, దాసుడని లేదు. మనందరం ఒక్కటే. తెలుగని లేదు, తమిళమని లేదు, మలయాళమని లేదు, కన్నడమని లేదు. కొంతమంది తెలుగు తమిళు, తెలుగు తమిళ ఏంటయ్యా, మలయాళం ఏంటయ్యా, కన్నడం ఏంటయ్యా? క్రీస్తులో మనమొకటే, అభిషేకముతో నిండిన కొంతమంది అంటారు, మేము సుల్తానగరంలో విశ్వాసనం, మేము బందరు విశ్వాసనం, మేము పొద్దుటూరు విశ్వాసనం, మేము కోడూరు విశ్వాసనం. ఇది ఉందా మన దగ్గర? లేదు. మనమంతా ఒకటే, అందరం ఒకటే. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. ఆమేన్, హల్లెలూయా. మనందరూ దేవునిలో ఒక్కటై ఉన్నాం. ఈ గందరగోళం సృష్టించబాకండి. ఒక సిఎస్ఐలో ఒక పాట ఉంది, వారు వేరని వేరు లేక అందరూ స్తుతి
వారు వీరు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ, తెల్లోడు నల్లోడు, వాడు వీడు వేరు లేక, బుడుబుట్టువాడు వేరు లేక అందరూ ఏం చేయాలన్నా వారు వేరని వేరు లేక అందరూ సమకూడలే. వారు వేరను వేరు లేక అందరూ సమకూడలే. వారు వేరను వేరు లేక అందరూ సమకూడలే. కొంతమంది ఏం చేస్తారు తెలుసా కేటగిరీస్ ఏబిసిడీలు చేస్తారు. అర్థమైందా? ఒక జాతి వారు ఒక గ్రూప్ ఉంటారు, ఇంకొక జాతి వారు ఇంకొక గ్రూప్ ఉంటారు. అర్థమైందా? ఇంకొక జాతి వారు ఇంకొక గ్రూప్ ఉంటారు, ఇంకొక జాతి వారు. ఇవన్నీ ఏం లేదు, క్రీస్తులో ఏ భేదము లేదు. అందరము ఒక్కటే. మనుషులందరూ ఏ వర్ణమైన మనుషుడే అని పిలుస్తారు, కానీ వేరే ఇంకో మాటతో ఏదో మనుషులందరూ కలిసి ఉంటేనే అగ్ని. ఎస్కేల్ ప్రవక్తకి ఉత్తర దిక్కు నుండి అగ్ని వచ్చు అన్నది కనబడుతుంది. చెరువులో ఉన్నటువంటి యూద జనాంగమంతా అక్కడ కలిసి ఉండాలి. తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలంటారు, ఆరవ వాళ్ళందరూ కలిసి ఉండాలంటారు, భారతదేశం కలిసి ఉండాలంటారు. కాదు, ప్రపంచమంతా కలిసి ఉండాలి. ప్రపంచమంతా ఏం చేయాలా? కలిసి ఉండాలి. సమయం ఎక్కువైపోతుంది, ఇంకా నాకు చెప్పాల్సింది చాలా ఉంది. చెప్పండి. FIRE అంటే ఏం చెప్పండి? ఎఫ్ అంటే ఫైండింగ్, ఐ అంటే ఇన్ఫర్మేషన్, ఆర్ అంటే రెస్క్యూ. ఆర్ అంటే ఏం చెప్పండి? రెస్క్యూ, సమాచారాన్ని. ఈ అంటే పరిమితం, లేకుండా చేయటం. దేవుడికి స్తోత్రం. సమాచారాన్ని తెలుసుకొని రక్షించడానికి అవినీతిని కాల్చివేయటం ఫైర్. అందరూ కదా అవినీతమడే ఒప్పుడు వినాశులు దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని తీసుకొని పోతే దేవుని యొద్ద నుండి అగ్ని వచ్చి వారిని ఏం చేసింది? కాల్చేసింది. FIR. పోలీసులు కూడా FIR అంటారు. ఏమంటారు? FIR అంటే అర్థమైంది, సమాచారం తెలుసుకొని అవినీతిని చంపేయటం, సమాచారం తెలుసుకొని మంచిని బతికించటం, రక్షించటం. అది అగ్ని. దేవుడు మానవాళి సమాచారాన్ని తెలుసుకుంటున్నాడు. అనాడు సొదొమ గొమొర్రా పట్టణంలో దేవుడు మానవాళి సమాచారాన్ని తెలుసుకొని అక్కడున్న పాపాన్ని కాల్చివేయడానికి అగ్ని పంపాడు. దట్ ఈస్ ఫైర్. ఇంకా చెప్పడానికి టైం లేదు, చెప్పన్నా బాగుండదు. ఇంకా దాని రంగంలోకి ఇంకా దిగను. రేపు కూడా ఇంకొకరికి చెప్పి తర్వాత ఇక్కడ ఉన్న రంగంలోకి దిగుతాను. దేవునికి స్తోత్రం. అంటే ఇందులో ఉండే విషయాలే చెప్పాలి. ప్రభు మనలందరినీ ఆశీర్వదించుగాక. ప్రార్థన.